ఇటకెలకు కేసీఆర్ గారి యొక్క దర్శనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అయ్యింది. మొన్నటి వరకు ఫామ్ హౌస్లో ఒకరి ఆరోగ్యం బాగోలేదు, అతను అటే వెళ్ళిపోతే బాగుంటుందని తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అయితే కేసీఆర్ గారు తన సొంత నియోజకవర్గం నుంచి స్థానిక సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి వచ్చిన ఇద్దరు అభ్యర్థులని కేసీఆర్ గారు ఆశీర్వదించడం జరిగింది. దీంతో కేసీఆర్ గారు ఈ విధంగా ఆ సర్పంచ్ అభ్యర్థులను ఆశీర్వదించడంతో రాష్ట్రంలోనే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదామని చూస్తున్నారో ప్రతి ఒక్కరికి జోస్ రావడం కూడా జరిగింది. అయితే కేసీఆర్ అసలే అవుపడతలేడు, ఇక అవుపడనుల గురించి నేను మాట్లాడా అని రేవంత్ రెడ్డి పలుమార్లు అనడం జరిగింది. అది పోను ఎంపీ ఎలక్షన్లో కూడా బెడిసి కొట్టినాం, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళకు సున్నా గోడకేసి బాది కొట్టినాం, జూబ్లీ హిల్స్లో కూడా గోడకేసి బాధినం, అయినా కూడా వీళ్ళకి బుద్ధి వస్తలేదని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నర్సంపేట స్టేజ్ మీదుగా మాట్లాడుతూ నోరు జరగడం జరిగింది. అయితే నిన్న ఇదే కటౌట్ రావడం జరిగింది. కేసీఆర్ గారికి కొన్ని కటౌట్స్, కొన్ని ఫొటోసు, ఆ వీడియోలు. మరి ఈ రోజుల్లో ఎందరో మంది సర్పంచులుగా పోటీ చేయడానికి తయారవుతూ ఉన్నారు. కానీ ఆ ఊర్లలో ఈరోజు ఆ జోస్ని క్రియేట్ చేసింది మాత్రం ఆ ఘనత, ఆ యొక్క గొప్పతనం అంతా కేసీఆర్ గారికే దక్కుతుంది. ఎందుకంటే ఒకానొక నాడు ఇంట్లో ఒక 500 రూపాయలు కూడా ఉండకపోయేది, ఒకరు ఉంటే అది నెల మొత్తం వచ్చేది. ఆ రేంజ్లో ఉన్న రోజులవి. ఆ రోజుల నుంచి కేసీఆర్ గారు 12,000 గ్రామ పంచాయతీలు చేసి ఆ గ్రామాల్లో ఎంతో అభివృద్ధికి ముందుకు సాగించాడు. 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఈరోజు గ్రామ సర్పంచులు ఒక్కొక్క 10,000కు 70,000, ఇక ఆ ఖర్చుల లెక్క వేరే చూసుకున్నా కూడా మొత్తానికి డెవలప్మెంట్ అయింది. అయితే కేసీఆర్ గారి మాట పరంగా చూసుకుంటే మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ప్రజలు ఎవరు అధైర్యపడవద్దు, తిరిగి మంచి రోజులు వస్తాయి, కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి, దేనికి వెనకడుగు వేయొద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో పల్లెలను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్ళాలి. ఎవరో ఏదో చేస్తారని ఆశ పెట్టుకోవద్దు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలో కేసీఆర్ను కలిసిన ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు. అయితే కొట్లాటేం కొత్త కాదు, ఉద్యమాలేం కొత్త కాదు, ఓటములేం కొత్త కాదు. ఆయన ఈరోజు ఈ 2-3 ఎన్నికల్లో ఓటమిని చవి చూస్తే అక్కడితో ఆగిపోయే స్ఫూర్తి కూడా కాదు. ఉద్యమాన్ని రగిలించిన వ్యక్తి, తెలంగాణని అట్టుడికించిన వ్యక్తి, ఆ టైంకి తెలంగాణను తగలబెట్టేసే కార్యక్రమాలను సమైక్యాంధ్రను తరిమేసి పొలిమేరల దాకా వారిని దూరం పంపే కార్యక్రమాలు కేసీఆర్ గారు అనుకున్నారు. అటువంటి గొప్ప నాయకుడు ఆయన. అందుకనే రాబోయే రోజుల్లో మళ్ళీ మనమే వస్తున్నాం అనుకుంటూ ఆయన అనడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వమే రాబోతుంది, తిరిగి మంచి రోజులు వస్తాయి. ఇవి కొంత విరామం తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ చెప్పిన మాటలు. తన వద్దకు వచ్చిన కాంగ్రెస్ పాలనలో పడుతున్న గోసలను వెళ్ళబోసుకున్న ప్రజలను ఉద్దేశించి ఆయన పలికిన ధైర్యవచనాలు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా వర్ధిల్లాలని కేసీఆర్ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో నూతనంగా ఎన్నికబోతున్న సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలని హితవు పలికారు. అయితే ఈరోజు చాలా మంది ఈ స్థానిక ఎన్నికల్లో కారు కూతలు ఊస్తూ ఉన్నారు. ఒకటి మనకు ఏ పార్టీతో సంబంధం లేకుండా మాట్లాడుకుంటే కొన్ని పార్టీలు, ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది, స్థానిక ఎన్నికల్లో ఓట్ల భిక్షాటన గురించి మాట్లాడుకుందాం. ఇదే స్థానిక ఎన్నికలు ఈరోజు రేవంత్ రెడ్డి ఏ గ్రామ పంచాయతీలు ఏ గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నాడో ఆ అన్ని గ్రామాలని అభివృద్ధి చేసింది కేసీఆర్. అన్ని గ్రామాలను విభజించింది కూడా కేసీఆర్. అన్ని విభజించిన గ్రామాలకి అన్ని నాయకులను ఎన్నుకున్నది కూడా కేసీఆర్. మరి అతను గెలిచిన కాంగ్రెస్లో గెలిచినా, బీఆర్ఎస్లో గెలిచినా, లేకుంటే బీజేపీ గెలిచినా, టీడీపీ ప్రభుత్వంలో గెలిచినా, ఆనాడు ఏ పార్టీలో గెలిచినా కూడా కేసీఆర్ గారు గ్రామాలే అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నుంచి గ్రామాలకు బడ్జెట్ని కేటాయించడం జరిగింది. కేంద్రాలు సహకరించకున్నా సరే గ్రామాలకు బడ్జెట్ కేటాయించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించాడు కేసీఆర్. ఈరోజు గ్రామాల్లో ప్రతి ఒక్కరూ నిలబడి ఇంత చైతన్యవంతం అయ్యారంటే, స్వయం పాలన చేసుకుంటున్నారంటే దానికి గల కారణం అంత చైతన్యవంతపు కార్యక్రమాన్ని ఛేదించింది మాత్రం కేసీఆర్ గారే. తెలంగాణ రాష్ట్ర వ్యవస్థ మొత్తం ఆనాడు కదిలింది ఈయన వల్లనే. ఈరోజు ఒక గ్రామానికి కూడా సరిగా పరిపాలించని చాతగాని మనుషులు కూడా ఈరోజు ఎగిరెగిరి మాట్లాడుతూ ఉన్నారు, ఎగిరి పడతా ఉన్నారు. పరిపాలనే చాతన కావడం లేదు. ఒకటి అయితే దొంగతనాలు కాకుంటే కేసులు పెట్టుడు,
ఇవే తప్ప ఏం జరగడం లేదు. అందుకనే కేసీఆర్ గారు చెప్పారు, ఎవరు కూడా అధైర్యపడొద్దు, మళ్ళీ మనం బయటకు వస్తున్నాం, మనం గట్టిగా కొడుతున్నాం, గెలవబోయేది మనమే, గెలిచే పార్టీ కూడా మనదే, రాబోయే రోజు కూడా మనదే. ఎవరు కూడా ఈ కాంగ్రెస్ పాలన అరాచక పాలనలో ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు, ఇదో కొంత విరామం మాత్రమే, మళ్ళీ బలంగా తిరిగి వస్తామనుకుంటూ కేసీఆర్ గారు నిన్న కొన్ని పిక్స్ తోటి కానీ కొన్ని వీడియోలతోటి కానీ చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ గారు కనపడడం జరిగింది. ఇలా కనబడిన తర్వాత చాలా మందికి అరే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరుస్తున్నారు అభ్యర్థులను, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బయటకు వస్తలేదు, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందా అదని చాలా మంది అనుకుంటున్నారు. కొందరు ఆ సర్పంచ్ నిలబడే వ్యక్తులకు కూడా ధైర్యం సరిపోవట్లేదు. కానీ నిన్న ఇదే ఒక్క కటౌట్ రావడం తోటి ఈరోజు ఊర్లలో మంచి జోష్ ఊపు అందుకున్నది. ఆ ఊపుతోటి ప్రజలు మరింత బలంగా పోటీకి ముందుకు సాగుతున్నారు. మీరు చూస్తుంటారు 10 ఏళ్ల పాలనలో ఏనాడు కూడా కేసీఆర్ గారు సర్పంచ్ అని స్థానిక ఎన్నికలకు కానీ ఎప్పుడు బయటికి రాలా. ఆయన అభివృద్ధి లక్ష్యమే ఉండే, ప్రజలు చూసుకునే కోరికనే ఉండే, ఎక్కడ దోచుకోవాలి దాచుకోవాలనే ఆలోచన ఎక్కడ కూడా ఉండకపోయేది ఆయనకి. ఈ విధంగా జరిగినప్పటికీ నిన్న రేవంత్ రెడ్డి తెలిసి కూడా నోరు జరగడం ఇది చాలా చర్చానీయాంశం. అదేవిధంగా కొంచెం రేవంత్ రెడ్డి గారి నోటి ఆ దూల ఆగదిగా ఇక అన్నిటికీ బయట పెట్టాలంటే మళ్ళీ కేసీఆర్ గారు బయటికి వస్తే ఈయన ఆటలు మళ్ళీ సాగవు. ఆయన ఇచ్చే మాటలకి ఒక్కరు కూడా కౌంటర్ ఇవ్వడానికి ఆ స్థాయి కూడా వీళ్ళు సరిపోదు.